తొక్కుందాం. ఏంటో సైకిల్ తొక్కకుండా అవసరమా? అరే నువ్వు గుమ్మడికాయలు ఎక్కున్నావు, సైకిల్ తొక్కుతుంటా బక్క నన్ను అవుతావుగా. అబ్బా సైకిల్ ఎక్కితే నీ లెక్క బక్క అయితే రాలే. మా అవుతావు సైకిల్ వేసుకపోర్రే. సైకిల్ తొక్కున్నాను రా. అత్త నాగో ఈ ఎండకి ఎటు పోతానే జీడికి జలక కర్రగా అవుతావు. కర్రగా అయితే పాన్స్పాడు ఉన్న పెరండాలు పెట్టుకుంటే పెట్టుకుంటా ఎండ తిరిగితే చక్కెర వస్తుంది. అప్పుడేకుండు చక్కెర వస్తే మంచిగా సాయిల్ వేసుకోవచ్చు. సావుకారు దుకాణంలో వనుడు తప్పుతుంది. అత్తన్నాను ఇంకా అత్తలేదు, చూద్దాం. నువ్వు గట్టనే పంచలే, నీ పంత ఎప్పుడో వలుగుతుంది. ఇలా అమ్మ నా పంట వాళ్ళ గట్టేటట్టే ఉంది. ఇప్పుడే కావచ్చు. చందన మీ అమ్మ నాడు అందాలి. అబ్బా ప్లీజ్ ఆంటీ ఆడుకుంటాం. ఆడుకోరు కానీ మన జాతరలో ఉన్న బొమ్మలతో ఆడుకోరు. ఎండకు తిరిగే కూర చెట్టు కింద ఆడుకోపోర్రి. అబ్బా థ్యాంక్స్ ఆంటీ. ఈసారి బొమ్మలు తీసుకురమ్మని పో, ముగ్గురు కలిసి ఆడుకుందాం. సరే. అరే ఈషు దారా ఆడుకుందాం. తీసుకెళ్ళేడట వేయండు, చీడేట వేయండట. నేను చందన దగ్గర పోయి ఆడుకుంటా. చందన ఈశ్లేడట, మనం ఆడుకుందాం దా. చందన వండుకున్నది. ఈ పోరు వండుకున్నదట. అదే దగ్గరికి పోయి ఆడుకుందాం. ఏంటిరా ట్రిప్పులు అంటున్నావు? అదే పిసి పిసి మాట్లాడుతున్నా. నేను బిజీగా ఉన్నా, నీతో తర్వాత మాట్లాడతా. బిజీ పిసి పిసి మాట్లాడతాను. నేను ఇంటికి పోతా. అరే అన్న ఊకే ఫోన్ చేస్తాడు. ఆ ట్రిప్పులు అయితే పోసేద్దాంపా. నా చేసి ప్లాన్లో ఉన్నది. నీ టిప్పర్ తీసుకుంటురా, పోదాం. సరే పోదాంపా. అరే నాని లోడ్ నింపురా, నేను పోసొస్తా. సరే. గీనికి రోగం గీడుసుకోవద్దు. మళ్ళీ అత్తడిగా వచ్చినాక అడుగుదాం. ఆగు అవి వస్తాండి పారి అడుగుదాం. అడుగుదాం. అరే ఈ ఉష్కేంద్ర గిడ పోతాను. పిల్లలు ఉసుక ట్రిప్ మాట్లాడి రాక అందుకే పోతాన్నా. అయినా ఇల్లు మాదేనా? ఉష్క ట్రిప్పులు ఏమైనా వాళ్ళు చెప్పిర్రా? అంటే అది రామ్ అయినా కానీ ఆడుకునే బొమ్మలతో ఉసుకపోతారా? ఓరి అబ్బాయి ఇల్లు ఇల్లదైనా. అక్క నువ్వు ఎవరికి చెప్పాలంటే నీకు ఒకటి చెప్తా. చెప్పురా, ఎవరికి చెప్పా? అక్క మేము ట్రిప్పులు పోసినట్టు ఆడుకుంటాను. ఆడుకోరు కానీ ఎండకి ఆడుకుంటారా? పోయి కానీ ఈడకి ఆడుకోవాలి. సరే అక్క, ఇంతకు ముందు జస్విత్ ఆడుకున్నామని వచ్చింది, ఆమెతో పోయి ఆడుకుంటాం. మనకు కూడా టైం పాస్ అయితే లేదు కానీ అలా పోయి ఆడుకుందాం. పారి.
ఒక ట్రిప్ వచ్చడానికి గింతసేపా? అరే గా అక్కోళ్ళు ఎండకెందుకు ఆడతారు, నీడ కాడుకోమన్నారా, పోయి నీడ కాడుకుందాంపా. కరెక్టే రా, ఎండ కాడితే వాడ దెబ్బ తాకుతుంది. అరే అప్పుడు జస్విత వచ్చింది, జస్విత వాళ్ళ ఇంటికి ఆడుకుందాంపా. జస్విత మెన్స్ ఆడుతుంది దాన్ని. అబ్బా ఇంతకుముందు రమ్మంటే బిజీగా ఉన్నా అని వంగుతీగా రా. ప్లీజ్ జస్విత ఆడతాం, ఆడిపించుకో. సరే ఏమేడుతా ఆడుకుందాం దాయిగా. నీ దగ్గర పైసలు ఉన్నాయా? పైసలు ఎందుకు? సిద్ధాలు కాకులు ఇస్తాయి. సిద్ధాలు కాకులు ఇస్తే నీ ముడ్డికి వెళ్ళి అంటాడు. దుకాణం అంటే అడ్డాటిగానే అడ్డి సామానే ఆగుంది తండ్రి. ఇంకో సామాన్ నేనే వెళ్తాను. గిడేమో చెప్తానుగా. ఏం చెప్తాన్నవరా నాని? అబ్బాయి ఇంక తెలివి బాగున్నది. ఈ బొమ్మలకు నీళ్ళు పెడతాడు. అదే మరి నిజంగా పక్షులకు నీళ్ళు పెడదాం పార్రా, ఎండాకాలం కదా. మళ్ళీ ఈ మూగ జీవులకి నీళ్లు దొరికాయి. నిజమే, పాయ పెడదాం. పెడదాం, నిత్తులు కూడా ఇద్దాం. అమ్మయ్యా, పిట్టలకైతే నీళ్ళు పెట్టిన. పిట్టలు బాగా పెడితే పిట్టలకు నీళ్ళు పెట్టి పెట్టినవే. ఎండాకాలం పోయిరా పిట్టల నీళ్ళు పెడదామే. పెడదాం పెడదాం. మేము కూడా ఆడతా పట్టే. ఇదేంటి ఆడతావే? చల్లగా ఉన్నది కానీ గివ్వే బొమ్మలు కొనుక్కున్నారా జాతరలా? ఇంటికాడ ఇంకా ఫుల్ ఉన్నాయి. అన్ని తెచ్చుకుంటే గివ్వే 4 తెచ్చుకున్నారు. అన్ని ఎందుకని ఒక్కటేసారి తెచ్చుకొని ఆడుకుంటున్నాం. అన్ని తెచ్చుకుని ఆడుకుందాం. జస్విత నువ్వు ఈనాడు మేము పోయి తప్పారా? అలా పండుగ ఇది బాగా ఉన్నాయి. డేకి అన్నం మొంగుతుంది. అన్నం మొంగుతుంది అంత. అది లైట్ బంద్ చేయరా, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. గీలెట్ కరెంట్ బిల్ ఎందుకు వస్తుందిరా? కరెక్ట్, అది కరెంట్ బిల్ రాదురా. అయినా కానీ బంద్ చేయి. సరేరా, బంద్ చేస్తా. అక్క మరి మీరేం బొమ్మలు కొనుక్కున్నారు జాతరలో? మేమా? నేను టెడ్డీ బియర్ కొనుక్కున్నా. నువ్వేం కొనుక్కున్నావు? నేనా చేస్తా. నేనైతే 2 జతల గాజులు కొనుక్కున్నా, 4 కమ్మలు కొనుక్కున్నా తెలుసా. ఇట్రండి 2 కొనుక్కున్నా. బొట్టు పిల్లలు కొనుక్కున్నా, కలర్ బొట్టు పిల్లలు కొనుక్కున్నా తెలుసా. 3 షైన్లు కొనుక్కున్నా, మెడలు వేసుకోవడానికి మస్తు ఉన్నాయి తెలుసా. నువ్వు కొనుక్కుంటా అయిపోగా. అక్క నువ్వు దుకాణం పెట్టేందుకు అడిగలే నేను. నువ్వు పెట్టుకునేందుకు ఏం కొనుక్కున్నా అని అడిగినా. అయ్యో, అవి పెట్టుకోవడానికే కొనుక్కున్నా. అక్క మరి నువ్వేం కొనుక్కున్నా? అదేం కొనుక్కుందే? పిట్టపీ కొనుక్కున్నా జాతరలా. పిట్టపీ కొనుక్కున్నా జాతరలా. నువ్వే కొనుక్కున్నావు కావచ్చు పిట్టపీ.
నేనైతే ఐస్ క్రీమ్ కొనుక్కొని అది కరిగే రాక తిరిగిన. అది కరగరాక తిరిగినావా లేకపోతే నీ కరగరాక తిరిగినావా? అది కరిగే రాక తిరిగిందే. అరే అందరు సెల్ఫీ దిగుతా, నువ్వేంద్ర కిందికి దిగుతున్నావు? ఎండకి చెవిట వచ్చి కర్రగా వాళ్ళ ఎవరితో ఫీల్ అవుతుంది. అబ్బో అంటే చదువురా సరే అక్క. చూస్తుండగానే పొద్దు గడిచిపోయింది కదా. లేట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గల్లీ స్టార్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్.